శివుడి దగ్గరికి వెళ్ళిన కుబేరుడు, "స్వామి నన్ను మన్నించు. నేను పొగరుతో మిమ్మల్ని పిలిచాను. నాకర్థమైంది. ఇప్పుడు నేను గణపతి ఆకలి ఎట్లా తీర్చాలో నువ్వే ఏదో మార్గాన్ని చూపవయ్యా" అంటాడు. అప్పుడు ఒక గుప్పెడు బియ్యం ఇచ్చి, "ప్రేమతో, భక్తితో నీవు ఇవి వండి గణపతికి పెట్టు. భక్తికే వశమవుతాడు గణపతి, గుర్తుపెట్టుకో కుబేరా" అని చెప్తాడు. అప్పుడు హమ్మయ్య అనుకొని వెళ్ళేసి దాన్ని వండి ప్రేమతో, భక్తితో కుబేరుడు విఘ్నేశ్వరుడికి పెడతాడు. అప్పుడు శాంతించి దేవని ప్రేవదీస్తాడు. హమ్మయ్య అనుకుంటాడు. ఇక్కడ ఆయనకి అప్పుడు అర్థమవుతుంది. అంతే కదండి మరి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూడా అలాగే ఉన్నారు. మనం ఎవరికైనా ఏదైనా ఆయనకు తెలీదు, ఆ శివుడికి ఆయననే కుబేరుడికి ఆధిపత్యాన్ని ఇచ్చేశాడు. మరి ఆయన దగ్గరికి పొగరుగా వెళ్ళి పిలిస్తే మరి ఎలా ఉంటుంది? మన నిత్య జీవితంలో కూడా మనం ఇలాంటివి చాలా ఫేస్ చేస్తూనే ఉంటాం. మనం ఒకరికి మాట సహాయం, ఇంకేదో సహాయం చేస్తాం, వాళ్ళు ఎదుగుతారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా నార్మల్ రెస్పెక్ట్ అని ఇవ్వచ్చు కదా, కానీ ఎట్లా బిహేవ్ చేస్తారు? అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. మనకు తెలీదా వాళ్ళు ఎలా ఉంటారో? పోనీ వాళ్ళకి తెలీదా మన గురించి? తెలుసు. తెలిసినా సరే అలా బిహేవ్ చేస్తారు. అందుకేనండి, ఎంత ఎదిగినా సరే ఒదిగే ఉండాలి. దానివల్ల నష్టమేం లేదు గదా! పొగరుగా చూపించుకోవడం వల్ల వచ్చేదేందో నాకు తెలీదు గానీ, నేను చాలా మందిని చూస్తూనే ఉంటాను. అది వేస్ట్. ఇప్పుడు మన పిల్లలకు కూడా అదే నేర్పించాలి. మార్క్స్ హై వచ్చినాయా, తక్కువ వచ్చినా, ఎలా వచ్చినా సరే స్కూల్‌లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత నార్మల్‌గా ఉంటే సరిపోతుంది. ఎక్కువ మార్క్స్ వస్తే వావ్ అన్నట్టుగా, తక్కువ మార్క్స్ వస్తే అయ్యో అన్నట్టుగా కాదు. ఎంత మార్క్స్ వచ్చినా, ఎలా చదువుకున్నా వాళ్ళకు మనం వాల్యూస్ నేర్పించాలి. అది చాలా మిస్ అవుతున్నాయి. సో, కనీసం ఈ స్టోరీ ద్వారా మీ పిల్లలకి నేర్పించడం అలవాటు చేయండి. ఓకేనా? హరే కృష్ణ.